అందరికీ నమస్కారము. అందరము సంతోషంగా ఉన్నాము. మనం ఈరోజు వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే బుధవారం రోజు వీడియో, గురువారం రోజు వీడియో తీసి వాయిస్ ఇచ్చి మళ్ళీ పెడతాండేది. ఇది నేను ఏమి అంటేనా, బుధవారం రోజు ఇట్లా మా చిన్న మామ అంటారు, మేము చిన్న తాత అంటాము. మా చిన్న తాతవి సంవత్సరికం ఉంది, సంవత్సరం అయింది చనిపోయి అని అన్నా కదా. అది చేసే కార్యక్రమానికి వెళ్ళాలా. ఇప్పుడు ఎక్కడ చనిపోయింటే ఆ ఇంట్లోనే చేస్తాము. తాత అవ్వ కలిసి ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లోనే కార్యక్రమం చేసేకి అందరూ, మేము 4 కొడుకులు, వాళ్ళ ఇంటికి 2 కొడుకులు ఉన్నారు. అందరం కలిసి అక్కడికి పోయి చేసుకున్నా. వీడియో తీసి వీలైతే పెడతాననేంటి కదా. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఆయనకు పని ఉందనేసి నన్ను వదిలేసి వెళ్ళినాడు. మళ్ళీ కార్యక్రమం టయానికి వచ్చినాడు. ఇంకా వంట అంతా మనం కార్యక్రమం ఉంటుంది కదా ఆడవాళ్ళకి అందరికీ, మనము ఆడవాళ్ళందరం వంట చేసి పెట్టాలా. మగవాళ్ళు వచ్చి కార్యక్రమానికి పెద్దలకు కార్యక్రమము నిర్వహించాలా. ఇది మన సాంప్రదాయము, ముందు నుంచి వస్తాండే పద్ధతులు ఇలాగే. మనము ఇంకా అలాగే మనం పాటించాల్సిందే. బుధవారం రోజు ఉదయాన్నే లేచి ఇవన్నీ కార్యక్రమం అంతా ఇక్కడ ఇంట్లో చేసుకొని ఇంకా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మేము ఇంటికి వచ్చాకే మళ్ళీ 9:30 అయింది. 9:30 అయింది. ఆ టైంలో ఇంకేం చేయలేను, యోగా ధ్యానం కానీ ఆ రోజు చేసుకోవాలా సరే అనేసి ఇంకా ఆ రోజు ధ్యానం చేసుకోలేదు. యోగా ఒక్క 10 నిమిషాలే చేసుకొని ఇంక పనుకున్నాను. చాలా సుస్థిగా ఉంటే ఇంక పనుకుండేసేసి ఇంకా మరి పొద్దున్నేనే 5 గంటలకు నిద్ర లేసిన ఆ రోజు. ఇంకా మనము దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలా. ఇంకా హోలీ పౌర్ణమి వస్తుంది. ఇంక అందులో మొత్తం మళ్ళీ ఇండ్లంతా కడగల. అది పెద్దల కార్యక్రమం కాబట్టి అది వేరే, ఇది మనకు దేవుళ్ళ పూజ కాబట్టి ఇది వేరే. కాబట్టి అన్నీ శుభ్రం చేసుకుంటూ వస్తాను. శుభ్రం చేసుకొని దేవునింట్లో కుందులు ఒకటి కడుక్కొని దీపారాధన చేసేసిన. మళ్ళీ సాయంత్రము దేవునింట్లంతా క్లీన్ చేసుకొని శుక్రవారం పూజ చేసుకున్నాంలే అనేసి. నా శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో శనివారం మీకు వీడియో పెడతాను. మనం వచ్చేసి ఈరోజు గురువారం రోజే చేసి పెట్టినాను రాగి సూపును. మా వారికి సేమియా బిర్యానీ చేసినాను. అది ఏ విధంగా రుచికరంగా ఉంటుందో నేను చూపిస్తాను. ఒక సైడ్ వచ్చేసి రాగి సూపుకు పెట్టినాను, ఒక సైడ్ వచ్చేసి కడాయి వచ్చేసి సేమియా బిర్యానీకి పెట్టినాను. రాగి సూపులోకి వచ్చేసి కొంచెం 1 టీ స్పూను నెయ్యి వేసినాను, దాంట్లోకి ఆయిల్ వేసినాను. కాయగూరలు వచ్చేసి ఆనియను, క్యారెట్, క్యాప్సికము, మళ్ళీ వచ్చేసి గ్రీన్ బఠానీ అవి వేసినాను నేను. ఇది సూప్లోకి రాగి సూప్ చేస్తా ఉండేది. టమోటా 2 పచ్చిమిర్చి వేసినాను. మరి అది కొంచెం అట్లా ఏగే లోపల ఇంకా అటు సైడ్ వచ్చేసి ఆయిల్ పెట్టేసినాను. ఆయిల్ పెట్టేసేసి దాంట్లోకి ఏమేమి వేసినానంటే బిర్యానీ మసాలా అన్నీ మనం వేసేటివి తెలుసు కదా. బిర్యానీ మసాలాకు ఇది బిర్యానీ సేమియా బిర్యానీ అంటారు. మామూలు బిర్యానీ వస్తుంది, పులిహోర వస్తుంది, అవన్నీ వస్తాయి నాకు. ఇప్పుడు వచ్చి సేమియా బిర్యానీ చేస్తాను. తినము బిర్యానీ అంటారు చూడు, ఇది బాగా టేస్టీగా ఉంటుంది, తింటారు. కొన్ని గ్రీన్ బఠానీ కానీ నానేసినాను. దీంట్లో కొన్ని సూప్లోకి కొన్ని సేమియా బిర్యానీలోకి కొన్ని వేస్తాను. అవన్నీ కొంచెం మగ్గల్లా, ఇటు సైడ్ అటు సైడ్ కొన్ని 2 మగ్గేది. ఇంకా రాగి పిండి వచ్చేసి 1 స్పూను గరిటె, చిన్న గరిటె ఉంటాయి చూడండి, పచ్చళ్ళలోను దాంట్లోకి వేసుకో, మీకు చూపిస్తాలేండి వీడియోలో. ఆ గరిటె నిండా నానబెట్టేసి పిండి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసిన. ఇంకో అక్కడ ఉందే అదే నానబెట్టేసినాను. సేమియా వచ్చేసి రెడ్ అయ్యేదట్లా కొంచెం బాగా సిమ్లో పెట్టి స్టవ్ బాగా వేయించి పెట్టేసినాను. ఇంకా ఆ తర్వాత ఆ గ్లాస్ నిండా సేమియా తీసుకున్నాను. ఇంకా కొంచెం మిగిలిచ్చినాడు మా వారు, అంత కొంచెం చేసినా కానీ మిగిలిచ్చినాడు. ఇంకా మధ్యాహ్నం కొంచెం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. ఇది కుండ వచ్చేసి గోచుడు, మనము మజ్జిగ కానీ కర్రీస్ కానీ ఏం చేసుకున్నా కుండ వచ్చేసి సోప్ వేసి కడగకూడదంట. అవి రంధ్రాలు ఉంటాయంట, దానిలలో సోపు పోయి చేరుకుంటేనా మనకు సరిగ్గా పని అవి మంచిది కాదంట. బాగా దాంతోనే బాగా కడిగి అలా ఆరబెట్టిన తర్వాతే వాడుకోవాలి. లేకుంటేనా చుట్టూ వచ్చేసి బూజీ అంటారు చూడండి, తెల్లగా ఉంటుంది, అది ఏర్పడుతుందంట. కుండలు వాడడం కానీ చాలా కష్టము.
అందువల్ల నేను ఫస్ట్ అన్ని కుండలు వాడి అబ్బాయి దీనిలతో కాలేదనేసి మళ్ళీ ఇత్తడి గిన్నెలు తెచ్చుకున్నా. ఫస్ట్ కుండలే వాడతా అంటే నేను చాలా ఎక్కువ కుండలు వాడితే మంచిదే, కానీ చాలా త్వరగా పగిలిపోతాయి, చాలా కష్టంగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలా. కానీ కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని దాంట్లకు వాడతాను, కొన్ని దాంట్లకు వాడడంలో ఇత్తడి గిన్నెలు కానీ మనకు కడాయి పోసి పెట్టింటారు, చాలా మంచిది కదా, అందుకు వేస్తాను. సేమియా బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం అల్లము వెల్లుల్లి కచ్చా పచ్చగా అప్పుడప్పుడు నేను ఎప్పుడు చేసినా అప్పుడప్పుడు చేసుకొని వేసుకుంటాను. కొంచెం వంట విషయంలో మటుకు కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాను, జాగ్రత్తగానే తింటాను. నేను పిల్లలు ఆయన అందరము అంతే, మేము కొంచెం జాగ్రత్తగానే. ఇది సూప్కి వచ్చేసి వాటరు మనకి ఎంత పలసగా కావాలంటేనో అంత వాటర్ వేసుకొని బాగా అది మరగల్లా. ఇంకా అక్కడ వచ్చేసి సేమియా బాగా పొడి పొడిగా రావాలంటే సూప్లోకి కొంచెము ఉప్పు వేసేస్తాను, రాళ్ళుప్పు. సేమియా పొడి పొడిగా రావాలంటేనా సేమియా ఎంత తీసుకున్నామో అంత క్వాలిటీనే నీళ్ళు తీసుకోవాలా. మనం ఎక్కువ కొన్ని ఉండు అని పోసినామనుకో సేమియా ఎప్పుడు పొడి పొడిగా రాదు, ముద్ద ముద్దగా ఉంటుంది. సేమియా బిర్యానీ కానీ సేమియా పులిహోర కానీ సేమియా ఉప్మా కానీ చేసినప్పుడు ఎప్పుడే కానీ ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ దానికి చాలా తక్కువ ఉండాలి, నెయ్యి కానీ ఆయిల్ కానీ. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే ఆ విధంగా వేసినాను. మనం ఆ విధంగా వేసేసేసి ఇంకా అది మరగల్ల కదా, మరిగిన తర్వాత సేమియా వేసేసేది. దాంట్లోకి సూప్లోకి వచ్చేసి ఇంకా మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా 2 పచ్చిమిర్చి వేసినాను కట్ చేసి. అది మరిగి బాగా అయితే ఇంకా కారం అదే, దానికి సూప్కి ఏమేమో ఇలాగే జొన్న పిండితో చేసుకోవచ్చు, సద్ద పిండితో చేసుకోవచ్చు. ఈరోజు నేను రాగి సూప్ చేస్తాను, ఇంకా గోధుమ పిండి రైసుతోనూ, ఇంకా లావుగా ఉంటుంది ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అంటారే దాంతో చేసుకోవచ్చు. మీకు ఎన్నో చూపిస్తాను. ఇది బాగా తాగేసినామనుకో కడుపు బాగా పుష్టిగా ఉంటుంది, బలం వస్తుంది, ఎముకలకు బలము. రాగి పిండి తినడం వల్ల చాలా మంచిది కదా. నేను మటుకు ఇలా చేసుకుంటా. ఇది కొంచెము మా వారికి అది కొంచెం ఉప్మా కానీ కొంచెం పెడతాను, అంటే బయటికి వెళ్తాడు కదా, ఒక్కటే తినే అది సూప్ తాగిపోవడం వల్ల ఆయన వచ్చేది 3 గంటలకు వస్తాడు భోజనానికి, లేట్ అవుతుందని అట్లా ఇస్తా. నా మాదిరి ఇంట్లోనే ఉంటేనే 12 గంటలకు పెట్టిండు, ఇద్దరం కలిసి అదే సూపే తాగి ఇంకా 12కు భోంచేసిందుము. అందుకు ఆయనకు కొంచెం టిఫిన్ చేసి ఇస్తాను. సేమియా బిర్యానీ కదా, ఇదేం అవ్వ తినదు, అవ్వ కొంచెం వచ్చేసి ముద్ద చేసుకుంటాను అనేది. మరి వచ్చేసి రసం పెట్టేసి టమోటా రసం కొంచెం, నిన్న మా వారు కొంచెం మసాలా తింటాడు కదా, ఈరోజు రసం పెట్టేస్తే మేలని నేను నిన్న పప్పు చేసుకున్నాం. మేము తిననోళ్ళకి అందరికీ పప్పు చేసినారు, తినే వాళ్ళకందరికీ మటను చిగా అవన్నీ చేస్తారు కదా. మా ఇంట్లో వచ్చేసి మటన్ చేస్తారు సంవత్సరికాలకు, మళ్ళీ చనిపోయిండే రోజు తిథిలు చేస్తారే అప్పుడు వచ్చేసి స్వీట్ చేస్తాం మేము. 2 చేసేది మా ఇంట్లో చేసేది నేను చూపిస్తాలేండి. దాంట్లో కొంచెం సేమియా బిర్యానీ అన్నాం కదా, దాంట్లో కొంచెము ఇది గరం మసాలా వేయాలా, బిర్యానీ మసాలా వేయాలా, కొంచెం ధనియాల పొడి వేయాలా. కారం చాలదు అనుకునే వాళ్ళు కొంచెం కారం పొడి కానీ వేసుకోవచ్చు, కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. మాకు కొంచెం మేము తక్కువే కాబట్టి 2 వేసుకున్నాను. ఎవరో టేస్ట్ బట్టి వాళ్ళు ఉప్పు కారాలు వేసుకోవచ్చు. ఇది మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ, మీరు ఒకసారి చేసుకొని తినండి. ఇంకా టమోటా పచ్చడి ఉండే కదా, అది కొంచెం అది వేసి ఇచ్చేసినాను. మా వారు తినేసి డ్యూటీకి వెళ్ళిపోయినాడు. కొంచెం సూపు తాగంటే టైం అయిపోయిందిలే ఈరోజు తాగే కాదు అనేసి. ఇంకా అంతలోనే పక్కింటి పాప ఆ పాప వచ్చేసి ఆంటీ ఏం చేసినావనే, రాగి సూపును సేమియా బిర్యానీ చేసినానంటే, రాగి సూప్ ఉంటే కొంచెం ఆంటీ అని ఆ పిల్లకు రాగి సూప్ ఇచ్చేసినాను. ఇంకా మా వారు తాగలే కదా, నేను ఆ పాప తాగేసిన. సూప్ అయితే అవ్వగాని తాగదు, వెజిటేబుల్స్ అన్నీ వేసింటాం కదా. రాగి అమ్మల్లి జావ అయితే అవ్వ తాగుతుంది. సరే అనేసి ఇంకా ముద్ద వేసేసి ఇంకా ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టి, అప్పటికి నేను పూజ చేయలేదు, పూజ మళ్ళీ చేసుకున్నాను. నేను పూజ చేసినప్పటికీ ఈరోజు 10 గంటలు అయ్యింది. ఇంక అన్నీ క్లీన్ చేసుకొని, నిన్న కార్యక్రమం జరిగింది కదా, మళ్ళీ మనం ఇండ్లు కడుక్కొని అది చేసుకోవాలనేసి 10 గంటలు అయ్యింది. ఇంకా తర్వాత వంటగానే అలాగే పెట్టేసినాను. ఇంక మళ్ళీ 12 అవుతుంది కదా, ఇంకా మనం వాయిస్ ఇచ్చుకున్నాం అనేసి కూర్చున్నాను. ఇంకా వంట టిఫిన్లు అన్నీ అయిపోయి అన్నీ క్లీనింగ్ అన్నీ అయిపోయాకే నాకు 11 గంటలు అయింది. 11 గంటలకు వాయిస్ ఇచ్చేసి ఇంకా వెంటనే పెట్టేసినాను వీడియో. కానీ
ఇంకా దాన్ని అప్లోడ్ అంతా కావాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఆ విధంగా బాగా ఉడకల్లా. రాగి పిండి అనేది ఏ పిండి అయినా బాగా ఉడికిందనుకో మోషన్స్ కావు, కడుపులో మంట కాదు. రాగి పిండి ఉడకపోవడం వల్ల మన కడుపులో మంట అవుతుంది. బాగా ఉడికిచ్చల్లా. ఇంకా కొంచెం నాకు గట్టిగా అనిపించినట్లు అనిపించింది. మళ్ళీ కిటిల్లో కొన్ని నీళ్ళు పెట్టినాను, వేడి నీళ్ళు. కిటిల్ లేకోకున్నా కానీ మనము స్టవ్ పైన కొన్ని నీళ్ళు పెట్టుకోవచ్చు. పొడిగా బాగా సేమియా బిర్యానీ ఎంత బాగా టేస్టీగా వస్తుందో. ఇంకో కిటిల్లో నీళ్ళు పెట్టుకొని వేడైనాయి, అది కొంచెం వేసేసి బాగా మరిగిచ్చేసినాను. బాగా మరిగిచ్చేసి ఇది గోరువెచ్చగా తీసుకుంటేనే సూప్ బాగా టేస్ట్గా ఉంటుంది. సూపులు అనేటివి గోరువెచ్చగా తీసుకోవాలా. చాలా వేడి తాగే వాళ్ళు తాగొచ్చు, నేనైతే తాగలేను. చాలా వేడి గోరువెచ్చగా తీసుకుంటా. చల్లగా అయితేనే అదొక టేస్ట్ ఉంటుంది. అంబలి రాగి జావా అనేది చల్లగా అయినాక తాగొచ్చు, కానీ సూపులు అనేటివి గోరువెచ్చగా తీసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాగా మన కడుపు కానీ బాగుంటుంది. మరి వేడి నీళ్ళు తాగేది మర్చిపోద్దండి. మీకు ఆరోగ్యము వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు డాక్టర్లు చెప్పినవి ప్రతి ఒక్కటి పాటించండి, బాగుంటుంది. డాక్టర్ కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చెప్పనీలే, మన మంచికి చెప్పినారనుకో నవ్వకండి ఎవరన్నా చెప్పేటివి. ఎవరన్నా కొంతమంది చెప్తా అంటే బాగా చెప్తా అన్నావు లేబ్బా, నీకు పని పాటలేదు కాబట్టి చేసుకుంటావు అని అంటారు. అట్లా మటుకు ఎప్పుడు చెప్పకండి, ఎవరు చెప్పినా వినండి. మళ్ళీ ఇంకా లాస్ట్లో వచ్చేసి సేమియా బిర్యానీలోకి వచ్చేసి నిమ్మకాయను కొత్తిమీర వేసేసి ఇంకా లాస్ట్లో ఇంకా అలా కళ్ళేసినాను. చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో సేమియా. నీరు ఖచ్చితంగా వేసుకోవాలా, నీళ్ళు ఖచ్చితంగా ఉండాలా. ఆయిల్ అనేది ఎక్కువ ఉండకూడదు సేమియా బిర్యానీకి. మళ్ళీ రవ్వ ఉప్మా చేస్తాం చూడండి, కొంచెం ఆయిల్ పడుతుంది. కానీ సేమియాకు మటుకు ఎప్పుడే కానీ ఆయిల్ ఎక్కువ పట్టదు. తర్వాత కొంచెం నెయ్యి వేసి ఆయనకి ఇచ్చేసినాను. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఎప్పుడే కానీ నిమ్మరసం అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండుకోళ్ళ దీనిలలో. ఇది ఇంకా సూప్ రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసినాను. నిమ్మ చెక్క వచ్చేసి దాంట్లోకి ఒక నిమ్మకాయ తీసుకొని సగం చెక్క దాంట్లోకి సగం చెక్క దీంట్లోకి రసం పిండేసినాను. సూప్ రెడీ అయింది. మళ్ళీ బిర్యానీ వెజిటేబుల్ సేమియా బిర్యానీ రెడీ అయింది. మా వారికి నాకు పెట్టుకున్నాను. మనం మరొక వీడియోలో